కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నేతనాహన వాహనాలకు ఎవరైతే ఉన్నాయో ఇల్లీగల్గా పెట్టుకున్న ఈ సైరన్లు తొలగించాలని ట్రాఫిక్ వాళ్ళు తొందరనే బండ్లు సీజ్ చేయబడుతుంది. కాబట్టి సీజ్ చేసి లేకపోతే వాళ్ళకు చాలన్లో రాసి తీయించాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకు చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోతున్నాయి. తర్వాత వాహనాల సైరన్లు పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే మీకు ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ కింద ఉల్లంఘించేస్తున్నారు, అనధికారికంగా ఇల్లీగల్గా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ సమస్య రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య ఉంది, బయటపడేందుకు సైరన్లు మోగిస్తూ ముందుకు పోతారు. కాబట్టి ఎందుకంటే అందరూ సైరన్లు ఏదో వెనుక ప్రమాదం ఉంది, ప్రాబ్లం ఉంది, అంబులెన్స్ ఏమనేసి అందరు కలిసి సైడ్ ఇస్తారు. కాబట్టి వీళ్ళు కావాలని అనధికారికంగా దీంట్లో ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సైరన్ శబ్దం వినిపిస్తే అత్యవసరం భావించి ముందుకెళ్తున్న వాహనదారులు దారి ఇస్తారు ఈ విషయంలో, లేకపోతే ఇవ్వరు. కాబట్టి ఆకతాయిలు సైతం తమ కార్లు ద్విచక్ర వాహనాలకు వాటిని బిగించుకొని యాచతగా చక్కర్లు కొడుతూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ, అక్కడికి వెళ్ళి ఇక్కడ. తర్వాత ఈ విషయంలో ట్రాఫిక్ విభాగం పట్టించుకొని అతి తొందరలోనే ఈ సైరన్ వారాలను తీపించగలరు. తర్వాత ప్రతిరోజు వేల సంఖ్యలో అంబులెన్స్, పోలీసు విఐపీల వాహనాలు కింద తిరుగుతుంటాయి. అంబులెన్స్లో ఖచ్చితంగా పేషెంట్ ఉన్నాడంటే దాన్ని ఉపయోగించాలి. పేషెంట్ లేకపోతే ఎంటీగా ఉన్నప్పుడు లేదు ఎక్కడ పర్మిషన్ ఉంది పికప్ చేసుకోవడానికంటే అప్పుడన్నా ఉపయోగించాలి. కానీ ప్రతిసారి సిగ్నల్ల దగ్గర, రద్దీ ఉన్న దగ్గర ఈ సైరన్ను మోగించి వాళ్ళు ముందుకు పోవడానికే దారి తీస్తారు తప్ప ఇది జనాల గురించి ఆలోచన చేయరు. ఈ విషయంలో విచ్చలవిడిగా ఉపయోగపడే దీంతో సాధారణ ప్రయాణికులకు చాలా రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇవి దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ను చూసుకొని స్టేట్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ సిస్టం చేసి దాంతో చాలా వరకు ప్రభుత్వ విఐపీల వాహనాలకు ఉండే సైరన్లను ఉంచాలి తప్ప మిగతా అనధికారికంగా ఉన్న పోలీసులు దాడులు నిర్వహించి చాలామందికి జరిమానాలు విధించి అతి తొందరలో తీపించగలరని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం.